హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇన్విజిబుల్ షేప్ పట్టీ అయితే ఎలా స్టిచ్చింగ్ చేయాలో అయితే ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తానండి. సో ముందుగా అయితే నేను షేప్ పట్టీ అయితే వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసి అయితే పెట్టాను. నేను షేప్ పట్టీ ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా వీడియోలో పెట్టానండి, అది డిస్క్రిప్షన్లో యాడ్ అయితే చేస్తాను చూడండి. సో షేప్ పట్టీ అయితే నేనైతే ఇలా కట్ చేసి వన్ సైడ్ అయితే జాయింటింగ్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని అయితే ఇలా డైరెక్ట్గా కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్విజిబుల్ అనేది చేసుకుంటే ఇలా పట్టు బ్లౌజులకి కానీ లేదంటే కొంచెం జరీ బ్లౌజులకి కానీ అయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో చూడండి, ఇలా షేప్ పట్టీ యొక్క ఒరిజినల్ని మనము బ్లౌజ్ యొక్క ఒరిజినల్ సైడ్ అయితే ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఓన్లీ ఒరిజినల్ క్లాత్ను మాత్రమే, కింది లైనింగ్ క్లాత్ను మాత్రము జాయింటింగ్ అనేది చేయకూడదు. సో ఇలా జాయింటింగ్ అనేది మనము కింద క్లాత్ని కానీ పైన క్లాత్ని కానీ సాగదీయకుండా సేమ్ క్లాత్ను అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనము క్లాత్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి, మనము అయితే ఇలా లైనింగ్ వైపుకి అయితే ఫోల్డింగ్ అయితే చేయకూడదు అండి. ఇలా చేస్తే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది జాయింటింగ్ అనేది ఏమీ ఉండదు. సో చూడండి, ఇలా షేప్ పట్టీ దగ్గర నుంచి కూడా కాదు, ఇక్కడ షోల్డర్ ఉన్నది కదండి, షోల్డర్ దగ్గర నుంచి ఇలా పైకి ఇలా మనం అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి జాయింట్ అనేది వచ్చింది కదా, ఈ జాయింట్ని ఇలా లైనింగ్ జాయింట్ ప్లస్ మనం లోపల వేసుకునే క్లాత్ను ఈ మూడింటిని కలిపి అయితే చూడండి ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను. మనం ఇంతకుముందు వేసిన కుట్టు పైనుండే కుట్టు వేసుకోవాలి. మళ్ళీ లోపలికి వచ్చింది అనుకోండి, మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్న పీస్ క్లాత్ పైన అయితే కుట్టు అనేది పడి మళ్ళీ మనం క్లాత్ తిరిగేయడానికి అయితే రాదు. సో ఇంతకుముందు వేసిన కుట్టు పైనుండే కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ క్లాత్ అనేది మనకి బయట ఉంది కదా. సో ఇప్పుడు మనం ఈ లోపల ఫోల్డింగ్ చేసిన క్లాత్ను ఒక చివరన పట్టుకొని అయితే ఇలా బయటికి లాగాలండి. స్లోగా తీస్తే సరిపోతుంది. మనకి దానిపైన కుట్టు అనేది పడితే అయితే మనకి క్లాత్ అనేది బయటికి రాదు. సో దానిపైన కుట్టు మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ పైన కుట్టు అనేది పడకుండా మనం ఇలా జాయిన్ చేయాలి. చూడండి, క్లాత్ అయితే బయటకు వచ్చింది కదండి, మనకి కుట్టు అనేది ఎక్కడ కూడా కనబడకుండా నీట్గా అయితే ఉంది కదండి. సో ఇలా అన్ని బ్లౌజులకి కాకపోయినా కొన్ని బ్లౌజులకి, వేసే బ్లౌజులకి అయితే కంపల్సరీగా ఇలా ఇన్విజిబుల్ షేప్ పట్టీ అనేది వేసుకోవాలి. సో ఇలాంటి బ్లౌజులకి పోగులు అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి అలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో క్లాత్ ఇంకో సైడ్ అయితే చూపిస్తాను. ఇలా ఒరిజినల్ సైడ్ నుంచి మాత్రమే మనం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా పెట్టుకోవాలి షేప్ పట్టీ అనేది పై వైపు నెక్ పెట్టుకొని ఇలా అయితే మనం కుట్టు వేసుకోవాలండి. ఈ చూడండి, ఒరిజినల్ ఉంది కదండి, ఓన్లీ వన్ లేయర్ను మాత్రమే పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేయాలి. మనం ఆల్రెడీ బ్యాక్ లెంత్ అనేది కరెక్ట్గా చూసుకుంటాం కాబట్టి మనకి కటింగ్ చేసేటప్పుడే తెలిసిపోతుంది మనకి ఎంత సైజు బ్లౌజ్కి ఎంత సైజు షేప్ పట్టి కటింగ్ చేసుకోవాలో తెలుస్తుంది కదండి. సో ఎగ్జాక్ట్గా అయితే వచ్చింది. సో ఇలా జాయింటింగ్ అనేది చేసిన తర్వాత చూడండి, ఇలా ఒరిజినల్ వైపు మరీ లావుగా కూడా ఫోల్డింగ్ చేసుకోకుండా సన్నంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి దీనిపైన కుట్టు అనేది పడకుండా ఉంటుంది. ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకొని ఇలా షేప్ పట్టి మనము ఒరిజినల్ నుండి ఉంది చూడండి, ఇలా మనకి స్టిచ్చింగ్ అయితే కనబడుతుంది పైకి. దీనికి ఇలా క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కుట్టు అనేది ఉంది కదండి, ఆ కుట్టు పై నుండి అయితే మనం ఈ లైనింగ్ను ముందు వేసిన మెయిన్ క్లాత్కి అయితే ఇలా అదే దానిపై నుండి కుట్టు పడేటట్టు వేసుకోవాలి. సో లోపల ఇంకొక క్లాత్ అయితే అడిషనల్గా వేసుకుంటాం కదా, సో దానిపై నుండి కూడా వచ్చేట్టు అయితే కుట్టు వేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనం లోపల ఫోల్డింగ్ చేసిన క్లాత్ పైన కుట్టు పడకుండా అయితే మనం లోపలికి అనుకుంటూ
కుట్టు అనేది వేసుకోవాలి. సో నా వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో చూడండి, మనం క్లాత్ ఇలా పైకి అనగానే ఈజీగా వస్తుంది. అదే దానిపైన కుట్టు పడితే అయితే మనకి అయితే రాదండి. సో మనము జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి, మనకి చాలా నీట్గా కనబడుతుంది. బ్లౌజు లోపల వైపుకి మనకి ఇలా కుట్లు అనేవి ఏమి కనబడకుండా ఉంటుంది. చూడండి, మనకి కుట్టు అనేది జాయింటింగ్ అనేది ఎక్కడ ఏమి లేదు. సో ఇలా షేప్ పట్టి జాయింటింగ్ చేసిన తర్వాత చివరిన కొంచెం క్రాస్గా అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్విజిబుల్ షేప్ పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.